अथ अष्टपञ्चाशः सर्गः। ततस्तस्य गिरे शृङ्गे महेन्द्रस्य महाबलाः हनुमत्प्रमुखाः प्रीतिं हरयो जग्मुरुत्तमाम्। ఆ మహేంద్ర పర్వత శిఖరమునందు మహాబలశాలులైన హనుమంతుడు మొదలైన వానరులు అత్యధికమైన సంతోషాన్ని పొందారు. తం తతః ప్రీతి సంహృష్టః ప్రీతిమంతం మహాకపిం జాంబవాన్ కార్యవృత్తాంతమపృచ్ఛద నీలాత్మజాం. పిమ్మట అత్యధికమైన సంతోషంతో నిండి ఉన్న జాంబవంతుడు సంతోషభరితుడైన హనుమంతుని సీతాన్వేషణము చేయుటకు అతడు బయలుదేరిన పిమ్మట ఏమేమి జరిగిందో చెప్పమని కోరాడు. కథం దృష్టా త్వయా దేవి కథం వా తత్ర వర్తతే తస్యాం వాస కథం వృత్తః క్రూరకర్మా దశాననః. నీవు సీతాదేవిని ఎలా చూశావు, ఆమె ఎలా ఉంది, క్రూర కార్యములు చేయు ఆ రావణుడు ఆమె విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నాడు. తత్వతః సర్వమేతన్నః ప్రబ్రూహి త్వం మహాకపే శ్రుతార్థా చింతయిష్యామో భూయః కార్య వినిశ్చయం. హనుమంతుడా, ఈ విషయాలన్నీ జరిగినట్లు మాకు చెప్పు. విషయము తెలిసిన పిమ్మట చేయవలసిన పనిని గూర్చి ఆలోచిద్దాము. యచ్ఛార్థస్తత్ర వక్తవ్యో గతైరస్మాభిరాత్మవాన్ రక్షితవ్యం చ యత్తత్ర తద్భవాన్ వాక్య కరోతు నః. మనము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ విషయాలు చెప్పాలో ఏ విషయాలు రహస్యంగా ఉంచాలో బుద్ధిమంతుడమైన నీవు స్పష్టంగా చెప్పు. సనియుక్తస్తతస్తేన సంప్రహృష్టతనూరుహ ప్రణమ్య శిరసా దేవ్యై సీతాయై ప్రత్యభాషత. జాంబవంతుడు అలా ఆజ్ఞాపించగా హనుమంతుడు శరీరం గగుర్పాటు చెందగా తల వంచి సీతాదేవికి నమస్కరించి ఈ విధంగా పలికాడు. ప్రత్యక్షమేవ భవతాం మహేంద్రాగ్రాత్ ఖమాప్లుతః ఉదధేర్దక్షిణం పారం కాంక్షమానః సమాహితః. సముద్ర దక్షిణ తీరమును చేరవలననే ఉద్దేశంతో సావధాన చిత్తుడనై నేను మీ ఎదుటనే మహేంద్ర పర్వతం నుండి ఆకాశంపైకి ఎగిరాను కదా. గచ్చతత్స హిమే ఘోరం విఘ్నరూపమివాభవత్ కాంచనం శిఖరం దివ్యం పశ్యామి సుమనోహరం. నేను వెళ్ళేటప్పుడు ఒక భయంకరమైన విఘ్నం వంటిది ఏర్పడింది. నాకొక దివ్యము సుందరము అయిన బంగారు శిఖరం కనపడింది. స్థితం పంధానమావృత్య మేనే విఘ్నంచ తం నగం ఉపసంగమ్య తం దివ్యం కాంచనం నగసత్తమం కృతా మే మనసా బుద్ధిర్భేతవ్యోయం మయేతి చ. మార్గమును అనుసరించి నిలిచి ఉన్న ఆ పర్వతాన్ని ఒక విఘ్నంగా భావించాను. దివ్యమైన బంగారు పర్వత శ్రేష్టమును సమీపించిన పిమ్మట దీనిని బద్దలుగొట్టాలని బుద్ధి నాకు కలిగింది. ప్రహతం చ మయా తస్య లాంగూలేన మహాగిరేః శిఖరం సూర్య సంకాశం వ్యసీర్యత సహస్రధా. నేను తోకతో కొట్టగా సూర్యుని వంటి ఆ మహాపర్వత శిఖరము 1000 ముక్కలుగా బద్దలైపోయింది. వ్యవసాయం చ తం బుద్ధ్వా సహోవాచ మహాగిరిః పుత్రేతి మధురాం వాణీం మనః ప్రహ్లాదయన్నివ. ఆ మహాపర్వతము నా ఉద్యమమును తెలుసుకొని మనస్సుకు ఆనందం కలిగేలాగా మధురమైన వాక్కుతో నాయనా అని పిలిచింది. పితృవ్యం చాపి మాం విద్ధి సఖాయం మాతర్విశనః మైనాకమితి విఖ్యాతం నివసంతం మహోదదే. మహాసముద్రం నివసిస్తున్న నేను వాయుదేవుని స్నేహితుడనైన మైనాకుడను, ప్రసిద్ధుడను, నీకు పెనతండ్రి వంటి వాడను. పక్షవంతః పురా పుత్రా బభూవుః పర్వతోత్తమాః ఛందతః పృథివీం చరుద్బాధమానాః సమంతతః. నాయన, పూర్వం మహాపర్వతాలకి రెక్కలు ఉండేవి. అవి ప్రాణులకు బాధ కలిగిస్తూ భూమి మీద అంతటా సంచరిస్తూ ఉండేవి. శ్రుత్వా నగానాం చరితం మహేంద్రః పాకశాసనః
చిచ్ఛేద భగవాన్ పక్షాన్ వజ్రేణైషాం సహస్రశః. పాకాసుర సంహారి అయిన భగవంతుడైన దేవేంద్రుడు ఆ పర్వతముల చరితమును విని వజ్రాయుధము చేత వాటి రెక్కలను వేల కొలది ముక్కలు ముక్కలుగా ఛేదించాడు. అహంతు మోక్షితస్తస్మాత్ తవ పిత్రా మహాత్మనా మారుతేన తదా వత్స ప్రక్షిప్తోస్మి మహార్ణవే. వత్స, మహాత్ముడైన నీ తండ్రి వాయుదేవుడు నన్ను మహాసముద్రంలో పడినట్లు ఎగరగొట్టి నన్ను మాత్రం మహేంద్రుని బారి నుండి రక్షించాడు. రామస్య చ మయా సాహ్యే వర్తితవ్యమరిందమా రాఘో ధర్మభృతాం శ్రేష్టో మహేంద్ర సమవిక్రమః. శత్రు సంహారుడు అయిన ఓ హనుమంతుడా, నేను రామునకు సహాయం చెయ్యాలి. మహేంద్రునితో సమానమైన పరాక్రమం గల రాముడు ధర్మమును రక్షించు వారిలో శ్రేష్ఠుడు కదా. ఏ తచ్చుత్వా వచస్తస్య మైనాకస్య మహాత్మనః కార్యమావేద్యతు గిరేరుద్యతం చ మనో మమ తేన చాహమనుజ్ఞాతో మైనాకేన మహాత్మనా. మహాత్ముడైన మైనాకుని మాటలు విని అతనికి నా కార్యమును తెలిపి నేను ప్రయాణానికి ఉద్యుక్తుడినయ్యాను. మహాత్ముడైన మైనాకుడు కూడా నాకు వెళ్ళటానికి అనుజ్ఞ ఇచ్చాడు. సచాప్య అంతర్హితః శైలో మానుషేణ అపుష్మత శరీరేణ మహాశైలః శైలేన చ మహోదదౌ. పర్వతముల్లో గొప్పదైన మైనాక పర్వతమును మనుష్య రూపంతో అంతర్ధానము పొందింది. దాని పర్వత రూపం కూడా సముద్రంలో మునిగిపోయింది. ఉత్తమం జవమాస్తాయ శేషం పంథానమాస్థితః తతోహం సుచిరం కాలం వేగేనాభ్యగమం పథి. తర్వాత నేను అధికమైన వేగాన్ని అవలంబించి మిగిలిన మార్గాన్ని గ్రహించి వేగంగా చాలాసేపు మార్గంలో ప్రయాణం చేశాను. తతః పశ్యామ్యహం దేవీం సురసాం నాగమాతరం సముద్రమధ్యే సా దేవీ వచనం మామభాషత. తర్వాత నేను సముద్ర మధ్యమునందు నాగమాత అయిన సురసాదేవిని చూశాను. ఆమె నాతో ఇలా అన్నది: మమ భక్షః ప్రదిష్టస్త్వమా మమైర్హరిసత్తమా అతస్త్వాం భక్షయిష్యామి విహితస్త్వం చరస్యమి. ఓ వానరశ్రేష్ఠ, దేవతలు నిన్ను నాకు ఆహారంగా చూపించారు, అందుచేత నిన్ను నేను తినేస్తాను. నీవు చాలా కాలానికి నాకు లభించావు. ఏవముక్తః సురసయా ప్రాంజలిః ప్రణతః స్థితః వివర్ణవదనో భూత్వా వాక్యం చేద ముదీరయం. సురస మాటలు విని నేను అంజలి ఘటించి నమస్కరిస్తూ నిలబడ్డాను. భయం చేత పాలిపోయిన ముఖంతో ఇలా పలికాను: రామో దాశరథి శ్రీమాన్ ప్రవిష్టో దండకావనం లక్ష్మణేన సహ భ్రాత్రా సీతయా చ పరంతపః. దశరథుడు కుమారుడు లక్ష్మీప్రసన్నుడు శత్రు సంహారకుడు అయిన రాముడు సోదరుడైన లక్ష్మణుతోనూ అతని భార్య సీతతోనూ కలిసి దండకారణ్యమును ప్రవేశించాడు. తస్య సీతా హృతా భార్య రావణేన దురాత్మనా తస్యాః సకాశం దూతోహం గమిష్యే రామశాసనాత్. దుష్టబుద్ధి అయిన రావణుడు రాముని భార్య అయిన సీతను అపహరించాడు. నేను రాముని ఆజ్ఞ చేత ఆమె వద్దకు దూతగా వెళుతున్నాను. కర్తుమర్హసి రామస్య సాహాయం విషయే సతీ అథవా మైథిలీం దృష్ట్వా రామం చ క్లిష్టకారిణం ఆగమిష్యామి తే వక్త్రం సత్యం ప్రతిశృణోమి తే. రాముని దేశములోనే నివసిస్తున్న నీవు రామునకు సహాయం చెయ్యాలి, లేదా నేను సీతను శ్రమపడకుండా పనులు చేయు రాముణ్ణి చూసి నీకాహారముగా నీ ముఖంలో ప్రవేశిస్తాను. నిజంగా ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను. ఏవముక్తః సురసయా దశయోజనమాయతః తతోర్దశగుణో విస్తారో బభూవాహం క్షణీనతో. 10 యోజనముల పొడవున్న నేను సురస మాటలు విని క్షణకాలములో 15 యోజనములు విస్తారమయ్యేటట్లు నా శరీరాన్ని పెంచాను. ఏవముక్తః సురసయా దశయోజనమాయతః
తతోర్దశగుణో విస్తారో బభూవాహం క్షణీనతో. 10 యోజనముల పొడవున్న నేను సురస మాటలు విని క్షణకాలములో 15 యోజనములు విస్తారమయ్యేటట్లు నా శరీరాన్ని పెంచాను. మత్ప్రమాణానురూపం చ వ్యాధితం చ ముఖం తయా తదృష్ట్వా వ్యాధితం చాస్యం అశ్వం శకరవం వపుః తస్మిన్ ముహూర్తే చ పునర్బభూవాంగుష్టమాత్రకః. ఆమె తన ముఖమును నా దేహ ప్రమాణమునకు చాలునంతగా చాచింది. ఆ విధంగా చాచిన ముఖాన్ని చూసిన నేను నా శరీరం చిన్నదిగా చేసి ఆ క్షణమునందే బొటను వ్రేలంత ప్రమాణము కలవాడని అయ్యాను. అభిపత్యాసు తద్వక్త్రం నిర్గతోహం తతక్షణాత్ అబ్రవీత్ సురసాదేవి స్వేన రూపేణ మాం పునః. నేను వెంటనే ఆ ముఖంలో ప్రవేశించి క్షణకాలంలో దాని నుండి బయటికి వచ్చేశాను. అప్పుడు సురస తన నిజస్వరూపంతో మరలా ఈ విధంగా పలికింది. అర్థసిద్ధైర్హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథా సుఖం సమానయా చ వైదేహీం రాఘవేణ మహాత్మనా సుఖీ భవ మహాబాహో ప్రీతాస్మి తవ వానర. సౌమ్యుడవైన ఓ వానశ్రేష్ఠ, కార్యసిద్ధి కొరకే సుఖంగా వెళ్ళు. సీతను మహాత్ముడైన రామునితో చేర్చువు. మహాబాహువైన ఓ వానరుడా, సుఖంగా ఉండు. నీ విషయమున సంతోషించాను. తతోహం సాధు సాధ్వితి సర్వభూతైః ప్రశంసితః తతోంతరిక్షం విపులం ప్లుతోహం గరుడో యథా. అప్పుడు నన్ను అక్కడ ఉన్న సకల ప్రాణులు బాగుబాగు అని ప్రశంసించారు. పిదప నేను గరుత్మంతుడిలాగా విశాలమైన ఆకాశంలో ఎగిరాను. ఛాయా మే నిగృహీతా చ నచ పశ్యామి కించన సోహం విహత వేగస్తు దిశో దశ విలోకయన్ న కించిత్ తత్ర పశ్యామి ఏన మే పహృతా గతిః. ఇంతలో నా నీడని ఎవరో పట్టుకున్నారు. నాకు ఏదీ కనబట్టలేదు. వేగం తగ్గిపోగానే నేను 10 దిక్కులు చూశాను. కానీ నా గమన వేగాన్ని అడ్డగించినది ఏదీ నాకు కనపడలేదు. తతో మే బుద్ధిరుత్పన్నా కిం నామ గమనే మమ ఈదృశో విఘ్నవోత్పన్నో రూపం ఎత్ర న దృశ్యతే. ఈ ప్రదేశమునందు ఎవరూ కనపట్టలేదు. కానీ నా గమనమునకు ఇట్టి విఘ్నం కలిగించినది ఏమిటి అని నాకు ఆలోచన కలిగింది. అధోభాగేన మే దృష్టి శోచతా పాతితా మయా తతో ద్రాక్షమహం భీమాం రాక్షసీం సలిలేశయాం. ఇలా ఆలోచిస్తూ నేను క్రింది వైపు దృష్టిని ప్రసరింపచేయగా నీటిలో శయనించి ఉన్న భయంకరురాలైన ఒక రాక్షసి నాకు కనపడినది. ప్రహస్య చ మహానాద ముక్తోహం భీమయా తయా అవస్థితమసంభ్రాంత మిదం వాక్యమశోభనం. భయంకరాలైన ఆమె వికటాట్టహాసం చేస్తూ నాతో నిశ్చితంగాను ఏమాత్రము వెరపు లేకుండాను ఈ చెడ్డవాక్యాన్ని పలికింది. క్వాసిగంతా మహాకాయ క్షుజితాయామపేప్సితః భక్షః ప్రీణయా మే దేహం చిరమాహారవర్జితం. ఓ పెద్ద శరీరము కలవాడా, ఎక్కడి వెళతావు? ఆకలిగొన్న నా శరీరము చాలా కాలం నుండి ఆహారం లేకుండా ఉంది. నాకు ఇష్టమైన ఆహారంగా ఈ దేహానికి తృప్తి కలిగించు. బాఢమిత్యేవ తాం వాణీం ప్రత్యగృహ్ణామహం తతః ఆస్య ప్రమాణాదధికం తస్యాః కాయమపూరయం. తప్పకట్లే చేస్తాను అని పలుకుతూ నేను ఆ మాటలకు అంగీకరించి నా దేహాన్ని ఆమె ముఖము ప్రమాణము కంటే అధికంగా ఉండేటట్లు పెంచాను. తస్యాచ్చాస్యం మహాద్భీమం వర్ధతే మమ భక్షణే నచ మాం సాధు బుబుధే మమ వా వికృతం కృతం. నన్ను భక్షించటానికి చాలా పెద్దది భయంకరము అయిన ఆ ముఖం కూడా పెరిగింది. ఆమెకు నన్ను గూర్చి కానీ నేను చేయదలిచిన ఆమెను చంపే ఉపాయాన్ని గూర్చి కానీ బాగుగా ఆమెకు తెలియలేదు.
తతోహం విపులం రూపం సంక్షిప్య నిమిషాంతరాత్ తస్యా హృదయమాదాయ ప్రపతామి నభస్థలం. పిదప నేను మరుక్షణంలో విశాలమైన నా రూపాన్ని చిన్నదిగా చేసి ఆమె గుండెకాయను త్రుంచి తీసుకొని ఆకాశంలోకి ఎగిరాను. సా విసృష్టభుజా భీమా పపాత లవణాంబసీ మయా పర్వత సంకాశ నికృత్త హృదయా సతీ. భయంకరరాలు పర్వతం వంటిది అయిన ఆమె హృదయాన్ని నేను ఛేదించి వేయటంతో ఆమె 2 చేతులు చాపి లవణ సముద్రంలో పడిపోయింది. శృణోమి ఖగతానాం చ సిద్ధానాం చారణైః సహ రాక్షసీ సింహికా భీమా క్షిప్రం హనుమతా హతా. అప్పుడు ఆకాశమునందు గుమికూడిన సిద్ధులు చారణులు హనుమంతుడు భయంకర రాక్షసి అయిన సింహికను శీఘ్రంగా చంపివేశాడు అని అనుతుండగా విన్నాను. తాం హత్వా పునరేవాహం కృత్యమాత్యయికం స్మరన్ గత్వా చ మహదధ్వానం పశ్యామి నగమండితం దక్షిణం తీర ముదర్థేర్లంకా యత్ర చ సా పురీ. నేను ఆ సింహికను చంపి తొందరగా చేయదగిన నా కర్తవ్యాన్ని గూర్చి మరలా స్మరిస్తూ చాలా దూరం ప్రయాణం చేసి వృక్షములచే అలంకరింపబడిన లంకాపట్నము సముద్ర దక్షిణ తీరాన్ని చూశాను. అస్తం దినకరే యాతే రక్షసాం నిలయం పురం ప్రవిష్టో అహం అవిజ్ఞాతో రక్షోభిర్భీమ విక్రమైః. సూర్యుడు అస్తమించిన పిదప నేను భయంకరమైన పరాక్రమం గల రాక్షసులకు కనపడకుండగా రాక్షస నివాసమైన లంకాపట్నంలో ప్రవేశించాను. తత్ర ప్రవిశతచ్ఛాపి కల్పాంతఘన సన్నిభా అట్టహాసం విముద్యంతి నారీకాప్యుతిస్థితా పురః. నేను నగరంలో ప్రవేశిస్తుండగా ప్రళయకాల మేఘంలాగా ఉన్న ఒక స్త్రీ అట్టహాసం చేస్తూ నా ఎదుట లేచి నిలబడింది. జిఘాంసం తీం తతస్తాం తు జ్వలదగ్ని శిరోరుహాం సవ్యముష్టి ప్రహారేణ పరాజిత్య సుభైరవాం ప్రదోషకాలే ప్రవిసంభీతయాహం తయోదితః. మండుతున్న అగ్ని వంటి కేశములు కలది భయంకరురాలు అయిన ఆమె నన్ను చంపటానికి ఉద్యమించగా నేను ఆమెను ఎడంచేతి గుద్దుతో ఓడించి ప్రదోష సమయమునందు ప్రవేశించాను. అప్పుడు భయపడిన ఆమె ఇలా పలికింది. అహం లంకాపురీ వీర నిర్జితా విక్రమేణ తే యస్మాత్తస్మాద్విజేతాసి సర్వరక్షాంశ శేషతః. ఓ వీరుడా, నేను లంకాపురిని. నీవు నన్ను నీ పరాక్రమం చేత జయించావు. అందువలన సకల రాక్షసులను నిశ్శేషముగా జయించగలవు. తత్రాహం సర్వరాత్రం తు విచిన్వన్ జనకాత్మజాం రావణాంతఃపురగతో నచాపశ్యం సుమధ్యమాం. అక్కడ నేను రావణుని అంతఃపురమునకు వెళ్ళి రాత్రి అంతా సీత కోసమై వెతికాను. కానీ మంచి నడుము గల ఆ సీత కనపడలేదు. తతః సీతామపశ్యంస్తు రావణస్య నివేశనే శోకసాగరమాసాద్య నపారముపలక్షయే. రావణుని గృహంలో సీత కనపడకపోవటం చేత నేను శోక సముద్రంలో పడి దాని అంతాన్ని చూడలేకపోయాను. శోచతా చ మయా దృష్టం ప్రాకారేణ సమావృతం కాంచనీన వికృష్టేన గృహోపవనముత్తమం. దుఃఖాక్రాంతుడనైన నేను చుట్టూ దీర్ఘమైన బంగారు ప్రాకారాలు ఉన్న రావణుని గృహానికి దగ్గరగా ఉన్న ఉత్తమమైన మైదానాన్ని చూచాను. సప్రాకారమవప్లుత్య పశ్యామి బహుపాదపం అశోకవనికా మధ్యే శంసుపాపాదపో మహాన్ తమారుహ్య చ పశ్యామి కాంచనం కదలీవనం. నేను ప్రాకారము దాటి అనేక వృక్షాలతో కూడిన ఉద్యానవనాన్ని చూశాను. అశోకవన మధ్యమునందు పెద్ద శంసుపా వృక్షం ఉన్నది. దానిని ఎక్కి బంగారు అరచెట్ల తోపు చూశాను.
అదూరే శింసుపావృక్షాత్ పశ్యామి వరవర్ణినీం శ్యామాం కమలపత్రాక్షీముపవాసకృశాననాం తదేకవాసః సంవీతాం రజోధ్వస్త శిరోరుహాం శోకసంతాపదీనాంగీం సీతాం భర్తృహితే స్థితాం రసీభిర్విరూపాభిః క్రూరాభిరభిసంవృతాం మాంసశోణితభక్షాభిర్వ్యాఘ్రీభిర్హరిణీమివ. శిశుపావృక్షమునకు దగ్గరలోనే ఉత్తమమైన శరీర ఛాయ గల యవ్వన మధ్యస్థురాలైన సీతను చూశాను. కమలపత్రములు వంటి కళ్ళు గల ఆమె ముఖము ఉపవాసము చేత వాడిపోయి ఉన్నది. ఆమె ఆ వస్త్రమును ఒక్కదానిని చుట్టబెట్టుకుని ఉన్నది. ఆమె కేశములు బూడిద కప్పి శోభావిహీనములై ఉన్నాయి. శోకము చేత మనస్తాపము చేత దీనమైన శరీరము గల ఆమెను వికృత రూపములు క్రూర స్వభావములు కలవాళ్ళు మాంస రక్తములను ఆహారముగా తీసుకుని వాళ్ళు అయిన రాక్షస స్త్రీలు ఆడలేడిని ఆడపెద్ద పుల్లు చుట్టుముట్టి ఉన్నట్లు చుట్టి ఉన్నారు. ఆమె భర్త హితమును గూర్చి ఆలోచిస్తూ ఉన్నది. సామయా రాక్షసీ మధ్యే తర్జమానా ముహుర్ముహు ఏకవేణీధరాదీనా భర్తృచింతాపరాయణ భూమిశయ్య వివర్ణాంగీ పద్మినీవ హిమాగమే రావణాద్వినివృత్తార్థ మర్తవ్య కృతనిశ్చయ కథం చిన్మృగశాభాక్షి తూర్ణమాసాదితామయా. ఒకే జడతో దీనురాలై భర్తను గుర్చి ఆలోచిస్తున్న ఆ సీత రాక్షస స్త్రీల మధ్య ఉన్నది. వాళ్ళు ఆమెను మాటిమాటికి భయపెడుతూ ఉన్నారు. నేలపైనే శయనిస్తూ రంగు మారిపోయిన ఆమె శశిర ఋతువునందలి పద్మలత వలె ఉన్నది. ఆమె రావణుని విషయమున విముఖురాలై మరణించాలని నిశ్చయం చేసుకున్నది. లేడిపిల్ల కళ్ళ వంటి కళ్ళు గల అట్టి సీతను నేను శీఘ్రంగా ఎలాగో చూడగలిగాను. ఆం దృష్ట్వా తాదృశీం నారీం రామపత్నీం యశస్వినీం తత్రైవ శింసుపావృక్షే పశ్యన్న హమవస్థితః. కీర్తిమంతురాలు రాముని భార్య అయిన ఆ సీత అట్టి స్థితిలో నాకు కనపడింది. నేను ఆమెను చూస్తూ ఆ శింసుపావృక్షం పైననే ఉండిపోయాను. తతో హలహలా శబ్దం కాంచీనూపురమిశ్రితం శృణోమ్యధిక గంభీరం రావణస్య నివేశనే. ఇంతలో రావణుని గృహంలో వడ్డాణముల ధ్వనులతోనూ అందెళ్ల ధ్వనితోనూ కలిసిన చాలా గంభీరమైన కోలాహలం వినపడింది. తతోహం పరమోద్విగ్నః స్వం రూపం ప్రత్యసంహరం అహం తు శింసుపావృక్షే పక్షీవ గహనే స్థితః. అప్పుడు నేను చాలా భయపడి నా రూపాన్ని చిన్నదిగా చేసుకొని దట్టమైన శింసుపావృక్షం మీద పక్షిలాగా దాగి ఉన్నాను. తతో రావణదారాచ్చ రావణస్య మహాబలః తం దేశం సమనుప్రాప్త యత్ర సీతా భవస్థితా. ఇంతలో మహాబలశాలి అయిన రావణుడు అతని భార్యలు సీత ఉన్న ప్రదేశానికి వచ్చారు. తం దృష్ట్వాథ పరారోహ సీతారక్షో గణేశ్వరం సంకుచ్యోరు స్తనౌ పీనౌ బాహుభ్యాం పరిరభ్యచ. సుందరమైన కటిప్రదేశము గల సీత ఆ రావణ్ణి చూసి తొడలను బాహువుల చేత దగ్గరగా ముడుచుకొని బలిసిన స్తనములను బాహువులచే ఆచ్ఛాదించుకున్నది. విత్రస్తాం పరమోద్విగ్నాం వీక్షమాణామితస్తతః త్రాణం కించిదపశ్యంతీం వేపమానాం తపస్వినీం తామువాచ దశగ్రీవః సీతాం పరమదుఃఖితాం అవాక్షిరాః ప్రపతితో బహుమన్యస్వ మామితి. అప్పుడు ఆ సీత చాలా దిగులు చెంది భయపడుతూ రక్షకులెవరూ లేక ఇటు అటు చూస్తూ వణిగిపోతున్నది. ఈ విధంగా చాలా దుఃఖితురాలై దైన్యంతో ఉన్న ఆమెతో రావణుడు తల క్రిందికి వంచి నేలపై వ్రాలి నన్ను అంగీకరింపుము అని పలికాడు. యది చేత్వం తు దర్పాన్మాం నాభినందసి గర్వితే దౌమాసా
వంతరం సీతే పాస్యామి రుధిరం తవ. గర్వితురాలవైన సీత, నీవు దర్పము చేత నన్ను అంగీకరించకపోతే 2 మాసములు గడువు దాటిన పిమ్మట నీ రక్తం త్రాగేస్తాను. ఏతచ్ఛ్రుత్వా వచస్తస్య రావణస్య దురాత్మనః ఉవాచ పరమక్రుద్ధా సీతావచనముత్తమం. దుర్బుద్ధి అయిన రావణుడు పలికిన ఈ మాటలు విని సీత చాలా కోపించినదై ఉత్తమమైన వాక్యాన్ని పలికింది. రాక్షసాధమ రామస్య భార్యామమిత తేజసః ఇక్ష్వాకుకులనాథస్య స్నుషాం దశరథస్య చ అవాచ్యం వదతో జిహ్వా కథం నా పతితా తవ. ఓ రాక్షసాధమ, అమితమైన తేజస్సు గల రాముని భార్యను, ఇక్ష్వాకు వంశమునకు ప్రభు అయిన దశరథుని కోడల్ని అయిన నా విషయమున ఇట్లు ఆడకూడని మాట్లాడుచున్న నీ నాలుక ఎందుచేత పడిపోవటం లేదు? కించిద్వీర్యం తవా నార్య యో మాం భర్తుర సన్నిధౌ అపహృత్యాగతః పాప తేనా దృష్టో మహాత్మనా. ఓరి అనార్యుడా, పాపాత్ముడా, నా భర్త దగ్గర లేనప్పుడు ఆ మహాత్ముడు చూడకుండాగా నువ్వు అపహరించి తీసుకుని వచ్చిన నీ పరాక్రమము అత్యల్పమైనది. నత్వం రామస్య సదృశో దాస్యేప్యస్య నయుజ్యసే యజ్ఞీయః సత్యవాదీ చ రణశ్లాఘీ చ రాఘవః. నీకు రామునితో పోలికే లేదు. నీవు రామునికి దాసుడుగా ఉండుటకు కూడా తగవు. రాముడు యాగాలు చేసేవాడు, సత్యవాది, యుద్ధాలలో ప్రశంసలు అందుకున్నవాడు. జానక్యా పరుషం వాక్యమేవ ముక్తో దశాననః జజ్వాల సహసా కోపో చిత్తాస్త యువపావకః. రావణుడు జానకి పలికిన ఈ పరుషవాక్యములు విని కోపంతో చితిలో ఉన్న అగ్నిలాగా వెంటనే మండిపడ్డాడు. వివృత్య నయనే క్రూరే ముష్టిముద్యమ్య దక్షిణం మైథిలీం హంతుమారబ్ధః శ్రీబిర్హాః కృతం తథా. అతడు క్రూరములైన నేత్రములు పెద్దవి చేసి కుడిపిడికిలి ఎత్తి సీతను చంపటానికై ఉద్యమించాడు. అది చూసి అక్కడ ఉన్న స్త్రీలందరూ హాహాకారము చేశారు. స్త్రీణాం మధ్య సముత్పత్త్యా తస్య భార్య దురాత్మనః వరా మందోదరీ నామ తయా స ప్రతిషేధితః. అప్పుడు దురాత్ముడైన ఆ రావణుని భార్య అయిన ఉత్తమురాలైన మందోదరి స్త్రీల మధ్య నుండి శీఘ్రముగా ముందుకు వచ్చి అతన్ని నివారించింది. ఉక్తచ్చ మధురాం వాచం తయా స మదనార్దితః సీతయా తవం కిం కార్యం మహేంద్ర సమవిక్రమ. మన్మథ పీడితుడైన అతనితో ఆమె మధురముగా ఈ విధంగా పలికింది. మహేంద్రునితో సమానమైన పరాక్రమం గలవాడా, నీకు ఈ సీతతో ఏమి పని? దేవగంధర్వ కన్యాభిర్యక్ష కన్యాభిరేవ చ సార్ధం ప్రభో రమస్వేహ సీతయా కిం కరిష్యసి. నాథ, నీవు దేవకన్యలతోనూ గంధర్వ కన్యలతోనూ యక్షకన్యలతోనూ కూడి క్రీడించు. నీకు సీతతో ఏమి ప్రయోజనము? తతస్తాభిః సమేతాభిర్నారీభిః సమహాబలః ప్రసాద్య సహసా నీతో భవనం స్వం నిశాచరః. పిమ్మట ఆ స్త్రీలందరూ కలిసి మహాబలవంతుడైన ఆ రాక్షసుని అనుగ్రహింపజేసుకొని వెంటనే గృహంలోకి తీసుకుని వెళ్ళారు. యాతే తస్మిన్ దశగ్రీవే రాక్షస్యో వికృతాననాః సీతాం నిర్భసయామాసుర్వాక్యైః క్రూరైః సుదారుణైః. ఆ రావణుడు వెళ్ళిపోయిన తర్వాత వికృతములైన ముఖములు గల రాక్షస స్త్రీలు క్రూరములు దారుణములు అయిన మాటలతో సీతను భయపెట్టారు. తృణవద్భాషితం తాసాం గణయామాస జానకి గర్జితం చ తదా తాసాం సీతాం ప్రాప్య నిరర్థకం. జానకి ఆ రాక్షస స్త్రీల మాటలను గడ్డి పరకలాగా నిర్లక్ష్యం చేసింది. ఆ స్త్రీల గర్జనలన్నీ సీత విషయంలో వ్యర్థమైనాయి. వృధా గర్జిత నిశ్చేష్ట రాక్షసః విసితాశనాః
రావణాయ శశంసుస్తాః సీతాధ్యవసితం మహత్. పచ్చి మాంసం తినే ఆ రాక్షస స్త్రీలు తమ గర్జనలు వ్యర్థమవటం చేత ఏమీ చేయలేక గొప్పదైన ఆ సీత నిశ్చయాన్ని రావణునికి తెలిపారు. తతస్థాః సహితాః సర్వా విహతాశ నిరుద్యమాః పరిక్షిప్య సమంతాస్తాం నిద్రావశముపాగతాః. తర్వాత ఆ స్త్రీలందరూ కలిసి సీత మనస్సు మార్చే ఆశను వదులుకొని ఆ ప్రయత్నం మానివేసి సీత చుట్టూ పడుకొని నిద్రించారు. ఆసు చైవ ప్రసుప్తాసు సీతా భర్తృహితేరతా విలప్య కరుణం దీనా ప్రసుశోచ సుదుఃఖిత. ఆ రాక్షస స్త్రీలు నిద్రపోయిన పిమ్మట భర్త హితమునే కోరుతూ ఆ సీత దీనురాలై జాలి కలిగేటట్లు విలపించి చాలా దుఃఖిస్తూ అధికముగా ఏడ్చింది. తాసాం మధ్య సముస్తాయ త్రిజటావాక్యమబ్రవీత్ ఆత్మానం కాధత క్షిప్రం న సీత వినశిష్యతి జనకస్యాత్మజా సాధ్వి స్నుషా దశరథస్య చ. ఆ రాక్షస్త్రీల మధ్యలో నుండి త్రిజటాను రాక్షసి లేచి ఇలా పలికింది: మిమ్మల్ని మీరే శీఘ్రంగా తినండి. జనకుని కూతురు పతివ్రత దశరథుని కోడలు అయిన సీత మాత్రము నశించదు. స్వప్నో హ్యద్య మయా దృష్టో దారుణో రోమహర్షణః రాక్షసాం చ వినాశాయ భర్తురస్య జయాయ చ. ఇప్పుడు నాకు ఒక భయంకరమైన గగుర్పాటు కలిగించే స్వప్నం వచ్చింది. అది రాక్షసుల నాశనాన్ని, ఈమె భర్త విజయాన్ని సూచిస్తోంది. అలస్మాత్ పరిత్రాతుం రాఘవాత్ రాక్షసీ గణం అభియాచామ వైదేహీ మీ తద్దిమరోచతే. ఈ సీతను ప్రార్థిద్దాము. ఈమె రాముని నుండి రాక్షస్త్రీలందరినీ రక్షింప సమర్థురాలు. నాకు ఇలా చేయటం మంచిదని తోస్తోంది. స్యాహేవం విదః స్వప్నో దుఃఖితాయాః ప్రదృశ్యతే సా దుఃఖైర్వివిధైర్ముక్తా సుఖమాప్నోత్యనుత్తమం ప్రణిపాత ప్రసన్నా హి మైథిలీ జనకాత్మజా. ఏ స్త్రీ దుఃఖితురాలై ఉండగా ఇట్టి స్వప్నం కనపడుతుందో ఆమె దుఃఖముల నుండి వీడి సుఖం పొందుతుంది. సీతకి నమస్కారం చేసినంత మాత్రాన్నే ప్రీతి నొందుతుంది. తతః సా హ్రీమతీ బాలా భర్తుర్విజయహర్షిత అవోత్యద్యది తత్తథ్యం భవేయం శరణం శివః. తన భర్తకు విజయం కలుగునని వినగానే సంతోషిస్తూ చిన్న వయసులో ఉన్న ఆ సీత సిగ్గుపడుతూ ఇది సత్యమే అయితే మిమ్మల్ని అందరినీ రక్షిస్తాను అని పలికింది. తాం చాహం తాదృశీం దృష్ట్వా సీతాయా దారుణాం దశాం చింతయామాస విశ్రాంతో నచ మే నివృతం మనః. నేను కొంతసేపు విశ్రమించి సీతకు సంబంధించిన దారుణమైనట్టి అవస్థను చూసి ఏమి చెయ్యాలా అని ఆలోచించాను. కానీ నా మనస్సుకు ఊరట లభించలేదు. సంభాషణార్థం చ మయా జానక్యా చింతితో విధిః ఇక్ష్వాకూణాం హి వంశస్థు తతో మమ పురస్కృతః. జానకితో సంభాషణ చేయటానికి ఉపాయాన్ని కూర్చి ఆలోచించి నేను ఇక్ష్వాకు వంశీయుల చరిత్రను ప్రారంభంలో వర్ణించాను. శ్రుత్వా తు గదితాం వాచం రాజర్షిగణపూజితాం ప్రత్యభాషత మాం దేవీ బాష్పైః పిహితలోచనా. రాజర్షి సముదాయముల చేత ఆదరించబడుతూ నేను పలికిన మాటలు విని సీతాదేవి కన్నీళ్లు కప్పిన కళ్ళతో నాతో ఇలా పలికింది: కస్త్వం కేన కథం చయః ప్రాప్తో వనరపుంగవ కాచ రామేణ తే ప్రీతిస్తన్మే శంసితుమర్హసి. ఓ వానరశ్రేష్ఠ, నీవురెవరవు? ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? నీకు రామునితో స్నేహం ఎలా ఏర్పడినది? దీనినంతనే నాకు చెప్పు. తస్యా తద్వచనం శ్రుత్వా హ్యహమప్య బ్రువం వచః
దేవి రామస్య భర్తుస్తే సహాయో భీమవిక్రమః సుగ్రీవో నామ విక్రాంతో వానరేంద్రో మహాబలః. ఆమె మాటలు విని నేను ఈ విధంగా పలికాను. దేవి, నీ భర్త అయిన రామునకు సహాయభూతుడు, భయంకరమైన పరాక్రమం కలవాడు, మహాబలశాలి, పరాక్రమం చూపువాడు అయిన సుగ్రీవుడను వానరరాజు ఉన్నాడు. తస్య మాం విద్ధి భృత్యం త్వం హనుమంతమిహాగతం భర్త్రాహం ప్రేషితస్తుభ్యం రామేణ క్లిష్టకర్షణ. ఇక్కడకు వచ్చిన నేను ఆ సుగ్రీవుని భృత్యుడను. నీ భర్త అయిన శ్రమ పడకుండా కార్యమును నిర్వహించు రాముడు నీ నిమిత్తమై నన్నిచ్చటికి పంపినాడు. ఇదం చ పురుషవ్యాఘ్రః శ్రీమాన్ దాశరథి స్వయం అంగుళీయమభిజ్ఞాన మదాత్తుభ్యం యశస్విని. కీర్తిమంతురాల పురుషశ్రేష్ఠుడు, లక్ష్మీ సంపన్నుడు అయిన రాముడు ఈ ఉంగరాన్ని నీకు ఆనవాలుగా స్వయంగా ఇచ్చాడు. తదిచ్ఛామి త్వయా జ్ఞప్తం దేవి కిం కరవాణ్యహం రామలక్ష్మణయోః పార్శ్వం నయామి త్వాం కిముత్తరం. దేవి, ఆ కారణము చేత నేనేమి చేయాలో ఆజ్ఞాపించు. నిన్ను రామలక్ష్మణుల దగ్గరకు తీసుకుని వెళతాను. నీవేమంటావు? ఏతచ్చుత్వా విదిత్వా చ సీతా జనకనందిని ఆహ రావణముత్సాద్య రాఘవో మాం నయత్వితి. జనకుని కుమార్తె అయిన సీతాదేవి నా మాటలు విని విషయమును గ్రహించి రాముడు రావణుని సంహరించి నన్ను తీసుకువెళ్ళాలి అని పలికింది. ప్రణమ్య శిరసా దేవి మహమార్యామనిందితాం రాఘవస్య మనోహ్లాద మభిజ్ఞానమయాచిషం. నేను పూజ్యురాలు, ఎట్టి దోషములు లేనిది అయిన సీతాదేవికి శిరస్సు వంచి నమస్కరించి రాముని మనస్సుకు ఆహ్లాదము కలిగించు ఆనవాలు ఏదైనా ఇమ్మని ఆమెను ప్రార్థించాను. అథ మామ బ్రవీసీత గృహ్యతామయముత్తమః మణిర్యేణ మహాబాహు రామస్త్వాం బహుమన్యతే. తర్వాత సీతాదేవి నాతో ఈ విధంగా పలికింది. ఉత్తమమైన ఈ మణిని తీసుకొనుము. దీనిని చూసి మహాబాహువైన రాముడు నిన్ను ఆదరించగలడు. ఇత్యుక్త్వా తు వరారోహ మణిప్రవరమద్భుతం ప్రాయచ్చత్ పరమోద్విగ్నా వాచా మాం సంధిదేశః. శ్రేష్టమైన కటి ప్రదేశము గల సీతాదేవి ఈ విధంగా పలికి ఆశ్చర్యకరమైన ఉత్తమమైన మాణిక్యమును ఇచ్చింది. చాలా దిగులు చెందినదై మాటలతో కూడా నాకు సందేశాన్ని ఇచ్చింది. తతస్తస్యై ప్రణమ్యాహం రాజపుత్రై సమాహితః ప్రదక్షిణం పరిక్రామ మిహ అభ్యుద్గతమానసః. తరువాత నేను సావధాన చిత్తంతో రాజపుత్రి అయిన సీతకు నమస్కరించి మనస్సుకు ఇక్కడికి బయలుదేరి రాగా ఆమెకు ప్రదక్షిణ చేశాను. ఉక్తోహం పునరేవేదం నిశ్చిత్య మనసా తయా హనుమాన్ మమ వృత్తాంతం వక్తుమర్హసి రాఘవే. ఆమె మనస్సులో ఏదో నిశ్చయించుకొని మరలా నాతో ఇలా పలికింది. ఓ హనుమా, రామునకు నా వృత్తాంతమంతా యథావిధిగా చెప్పుము. యథా శ్రుత్వైవ నచిరాత్తా ఉభౌ రామలక్ష్మణౌ సుగ్రీవ సహితౌ వీరావుపేయాతాం తథా కురు. వీరులైన రామలక్ష్మణులిద్దరూ విన్న వెంటనే సుగ్రీవునితో కలిసి ఇక్కడికి వచ్చేటట్లు చేయి. యద్యన్యథా భవేదేత దౌమాసౌ జీవితం మమ నమాం ద్రక్ష్యతి కాకుత్సో మ్రియే సాహమనాథవత్. రామలక్ష్మణులు రాకున్నచో నా జీవితము 2 మాసములు మాత్రమే ఉండును. అటుపై రాముడు నన్ను చూడజాలడు. అట్టి నేను అనాథురాలను వలె మరణించెదను. తచ్చుత్వా కరుణం వాక్యం క్రోధో మామభ్యవర్తత ఉత్తరం చ మయా దృష్టం కార్యశేషమనంతరం. జాలి కొలిపే ఆ మాట వినగానే నాకు చాలా కోపం వచ్చింది. తర్వాత చేయవలసిన మిగిలిపోయిన పని గురించి ఆలోచించాను.
తతో వర్ధత మే కాయస్తదా పర్వతసన్నిభః యుద్ధకాంక్షీ వనంతచ్చ వినాశయితుమారభే. అప్పుడు నా శరీరం పర్వతంతో సమానంగా పెంచాను. యుద్ధం కోరుతూ ఆ వనమును నశింపచేయటం ప్రారంభించాను. తద్భగ్నం వనషండం తు భ్రాంతత్రస్తా మృగద్విజం ప్రతిబుద్ధా నిరీక్షంతే రాక్షస్యో కృతాననాః. వికృతములైన ముఖములు గల ఆ రాక్షస్త్రీలు నిద్ర నుండి లేచి భయంతో పారిపోతున్న మృగాలు పక్షులు గల విరగగొట్టబడిన వనాన్ని చూశారు. మాం చ దృష్ట్వా వనే తస్మిన్ సమాగమ్య తతస్తతః తాః సమభాగ్యతాః క్షిప్రం రావణాయ చక్షిరే. ఆ రాక్షస స్త్రీలు ఆయా ప్రదేశాల నుండి వచ్చి వనములో ఉన్న నన్ను చూసి వెంటనే వెళ్ళి రావణునికి చెప్పారు. రాజన్వనమిదం దుర్గం తవ భగ్నం దురాత్మనా వానరేణ హ్యభిజ్ఞాయ తవ వీర్యం మహాబల. మహాబలవంతుడవైన ఓ రాజా, దురాత్ముడైన వానరుడు నీ పరాక్రమను గూర్చి తెలియక ప్రవేశింపశక్యముగాని నీ ఉద్యానవనమును విరిచివేశాడు. దుర్బుద్ధేస్తస్య రాజేంద్ర తవ ప్రియకారిణః వధమాజ్ఞాపయ క్షిప్రం యథాసౌ విలయం వ్రజేత్. మహారాజా, నీకు అపకారం చేసిన ఆ దుర్బుద్ధి గల వానరుడు నాశనమును పొందినట్లు వెంటనే వానిని సంహరించుటకై ఆజ్ఞాపించుము. తచ్చుత్వా రాక్షసేంద్రేణ విసృష్టా భృచదుర్జయాః రాక్షసాః కింకరా నామ రావణస్య మనోనుగాః. రావణుడు ఆ మాటలు విని తన మనస్సును అనుసరించి ప్రవర్తించువారు జయింపశక్యము కానివారు అయిన కింకరులను రాక్షసులను పంపాడు. తేషామసీతి సాహస్రం శూలముద్గరపాణినాం మయా తస్మిన్ మనోదేశే పరిఘేణ నిషూదితం. నేను ఆ వనమునందు శూలములు ముద్గరములు ధరించి వచ్చిన ఆ 80,000 కింకర్లను పరిఘతో చంపివేశాను. తేషాం తు హతశేషా ఏతే గత్వా లఘువిక్రమాః నిహతం చ మహత్సైన్యం రావణాయ చక్షిరే. ఆ రాక్షసుల్లో చావగా మిగిలిన వాళ్ళు శీఘ్రముగా పరిగెత్తి వెళ్ళి ఆ మహాసైన్యమంతా నశింప చేయబడింది అని రావణునికి తెలిపారు. స్వప్నో హ్యద్య మయా దృష్టో దారుణో రోమహర్షణః రాక్షసాం చ వినాశాయ భర్తురస్య జయాయ చ. ఇప్పుడు నాకు ఒక భయంకరమైన గగుర్పాటు కలిగించే స్వప్నం వచ్చింది. అది రాక్షసుల నాశనాన్ని, ఈమె భర్త విజయాన్ని సూచిస్తోంది. అలస్మాత్ పరిత్రాతుం రాఘవాత్ రాక్షసీ గణం అభియాచామ వైదేహీ మే తద్దిమరోచతే. ఈ సీతను ప్రార్థిద్దాము. ఈమె రాముని నుండి రాక్షస్త్రీలందరినీ రక్షింప సమర్థురాలు. నాకు ఇలా చేయటం మంచిదని తోస్తోంది. స్యాహేవం విదః స్వప్నో దుఃఖితాయాః ప్రదృశ్యతే సా దుఃఖైర్వివిధైర్ముక్తా సుఖమాప్నోత్యనుత్తమం ప్రణిపాత ప్రసన్నా హి మైథిలీ జనకాత్మజా. ఏ స్త్రీ దుఃఖితురాలై ఉండగా ఇట్టి స్వప్నం కనపడుతుందో ఆమె దుఃఖముల నుండి వీడి సుఖం పొందుతుంది. సీతకి నమస్కారం చేసినంత మాత్రాన్నే ప్రీతి నొందుతుంది. తతః సా హ్రీమతీ బాలా భర్తుర్విజయహర్షితా అవోత్యద్యది తత్తథ్యం భవేయం శరణం శివః. తన భర్తకు విజయం కలుగునని వినగానే సంతోషిస్తూ చిన్న వయసులో ఉన్న ఆ సీత సిగ్గుపడుతూ ఇది సత్యమే అయితే మిమ్మల్ని అందరినీ రక్షిస్తాను అని పలికింది. తాం చాహం తాదృశీం దృష్ట్వా సీతాయా దారుణాం దశాం చింతయామాస విశ్రాంతో నచ మే నివృతం మనః. నేను కొంతసేపు విశ్రమించి సీతకు సంబంధించిన దారుణమైనట్టి అవస్థను చూసి ఏమి చెయ్యాలా అని ఆలోచించాను. కానీ నా మనస్సుకు ఊరట లభించలేదు.
సంభాషణార్థం చ మయా జానక్యా చింతితో విధిః ఇక్ష్వాకూణాం హి వంశస్థు తతో మమ పురస్కృతః. జానకితో సంభాషణ చేయటానికి ఉపాయాన్ని కూర్చి ఆలోచించి నేను ఇక్ష్వాకు వంశీయుల చరిత్రను ప్రారంభంలో వర్ణించాను. శ్రుత్వా తు గదితాం వాచం రాజర్షిగణపూజితాం ప్రత్యభాషత మాం దేవీ బాష్పైః పిహితలోచనా. రాజర్షి సముదాయముల చేత ఆదరించబడుతూ నేను పలికిన మాటలు విని సీతాదేవి కన్నీళ్లు కప్పిన కళ్ళతో నాతో ఇలా పలికింది. కస్త్వం కేన కథం చయాః ప్రాప్తో వనరపుంగవ కాచ రామేణ తే ప్రీతిస్తన్మే శంసితుమర్హసి. ఓ వానరశ్రేష్ఠ, నీవురెవరవు? ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? నీకు రామునితో స్నేహం ఎలా ఏర్పడినది? దీనినంతనే నాకు చెప్పు. తస్యా తద్వచనం శ్రుత్వా హ్యహమప్య బ్రువం వచః దేవి రామస్య భర్తుస్తే సహాయో భీమవిక్రమః సుగ్రీవో నామ విక్రాంతో వానరేంద్రో మహాబలః. ఆమె మాటలు విని నేను ఈ విధంగా పలికాను. దేవి, నీ భర్త అయిన రామునకు సహాయభూతుడు, భయంకరమైన పరాక్రమం కలవాడు, మహాబలశాలి, పరాక్రమం చూపువాడు అయిన సుగ్రీవుడను వానరరాజు ఉన్నాడు. తస్య మాం విద్ధి భృత్యం త్వం హనుమంతమిహాగతం భర్త్రాహం ప్రేషితస్తుభ్యం రామేణ క్లిష్టకర్షణ. ఇక్కడకు వచ్చిన నేను ఆ సుగ్రీవుని భృత్యుడను. నీ భర్త అయిన శ్రమ పడకుండా కార్యమును నిర్వహించు రాముడు నీ నిమిత్తమై నన్నిచ్చటికి పంపినాడు. ఇదం చ పురుషవ్యాఘ్రః శ్రీమాన్ దాశరథిః స్వయం అంగుళీయమభిజ్ఞానమదాత్తుభ్యం యశస్విని. కీర్తిమంతురాల, పురుషశ్రేష్ఠుడు, లక్ష్మీ సంపన్నుడు అయిన రాముడు ఈ ఉంగరాన్ని నీకు ఆనవాలుగా స్వయంగా ఇచ్చాడు. తదిచ్ఛామి త్వయా జ్ఞప్తం దేవి కిం కరవాణ్యహం రామలక్ష్మణయోః పార్శ్వం నయామి త్వాం కిముత్తరం. దేవి, ఆ కారణము చేత నేనేమి చేయాలో ఆజ్ఞాపించు. నిన్ను రామలక్ష్మణుల దగ్గరకు తీసుకుని వెళతాను. నీవేమంటావు? ఏతచ్చుత్వా విదిత్వా చ సీతా జనకనందిని ఆహ రావణముత్సాద్య రాఘవో మాం నయత్వితి. జనకుని కుమార్తె అయిన సీతాదేవి నా మాటలు విని విషయమును గ్రహించి రాముడు రావణ్ణి సంహరించి నన్ను తీసుకువెళ్ళాలి అని పలికింది. ప్రణమ్య శిరసా దేవి మహమార్యామనిందితాం రాఘవస్య మనోహ్లాదమభిజ్ఞానమయాచిషం. నేను పూజ్యురాలు, ఎట్టి దోషములు లేనిది అయిన సీతాదేవికి శిరస్సు వంచి నమస్కరించి రాముని మనస్సుకు ఆహ్లాదము కలిగించు ఆనవాలు ఏదైనా ఇమ్మని ఆమెను ప్రార్థించాను. అథ మామ బ్రవీసీత గృహ్యతామయముత్తమః మణిర్యేణ మహాబాహు రామస్త్వాం బహుమన్యతే. తర్వాత సీతాదేవి నాతో ఈ విధంగా పలికింది. ఉత్తమమైన ఈ మణిని తీసుకొనుము. దీనిని చూసి మహాబాహువైన రాముడు నిన్ను ఆదరించగలడు. ఇత్యుక్త్వా తు వరారోహ మణిప్రవరమద్భుతం ప్రాయచ్చత్ పరమోద్విగ్నా వాచా మాం సంధిదేశః. శ్రేష్టమైన కటి ప్రదేశము గల సీతాదేవి ఈ విధంగా పలికి ఆశ్చర్యకరమైన ఉత్తమమైన మాణిక్యమును ఇచ్చింది. చాలా దిగులు చెందినదై మాటలతో కూడా నాకు సందేశాన్ని ఇచ్చింది. తతస్తస్యై ప్రణమ్యాహం రాజపుత్రై సమాహితః ప్రదక్షిణం పరిక్రామ మిహ అభ్యుద్గతమానసః. తరువాత నేను సావధాన చిత్తంతో రాజపుత్రి అయిన సీతకు నమస్కరించి మనస్సుకు ఇక్కడికి బయలుదేరి రాగా ఆమెకు ప్రదక్షిణ చేశాను.
ఉక్తోహం పునరేవేదం నిశ్చిత్య మనసా తయా హనుమాన్ మమ వృత్తాంతం వక్తుమర్హసి రాఘవే. ఆమె మనస్సులో ఏదో నిశ్చయించుకొని మరలా నాతో ఇలా పలికింది, ఓ హనుమా, రామునకు నా వృత్తాంతమంతా యథావిధిగా చెప్పుము. యథా శ్రుత్వైవ నచిరాత్తావుభౌ రామలక్ష్మణౌ సుగ్రీవ సహితౌ వీరావుపీయాతాం తథా కురు. వీరులైన రామలక్ష్మణులిద్దరూ విన్న వెంటనే సుగ్రీవునితో కలిసి ఇక్కడికి వచ్చేటట్లు చేయి. యద్యన్యథా భవేదేత దౌమాసౌ జీవితం మమ నమాం ద్రక్ష్యతి కాకుత్సో మ్రియే సాహమనాథవత్. రామలక్ష్మణులు రాకున్నచో నా జీవితము 2 మాసములు మాత్రమే ఉండును. అటుపై రాముడు నన్ను చూడజాలడు. అట్టి నేను అనాథురాలను వలె మరణించెదను. తచ్చుత్వా కరుణం వాక్యం క్రోధో మామభ్యవర్తత ఉత్తరం చ మయా దృష్టం కార్యశేషమనంతరం. జాలి కొలిపే ఆ మాట వినగానే నాకు చాలా కోపం వచ్చింది. తర్వాత చేయవలసిన మిగిలిపోయిన పని గురించి ఆలోచించాను. తతో వర్ధత మే కాయస్తథా పర్వత సన్నిభః యుద్ధకాంక్షీ వనంతచ్చ వినాశయితుమారభే. అప్పుడు నా శరీరం పర్వతంతో సమానంగా పెంచాను. యుద్ధం కోరుతూ ఆ వనమును నశింపజేయటం ప్రారంభించాను. తద్భగ్నం వనషండం తు భ్రాంతత్రస్త మృగద్విజం ప్రతిబుద్ధా నిరీక్షంతే రాక్షస్యో కృతాననాః. వికృతములైన ముఖములు గల ఆ రాక్షస్త్రీలు నిద్ర నుండి లేచి భయంతో పారిపోతున్న మృగాలు పక్షులు గల విరగగొట్టబడిన వనాన్ని చూశారు. మాం చ దృష్ట్వా వనే తస్మిన్ సమాగమ్య తతస్తతః తాః సమభాగ్యతాః క్షిప్రం రావణాయ చక్షిరే. ఆ రాక్షస స్త్రీలు ఆయా ప్రదేశాల నుండి వచ్చి వనములో ఉన్న నన్ను చూసి వెంటనే వెళ్ళి రావణునికి చెప్పారు. రాజన్వనమిదం దుర్గం తవ భగ్నం దురాత్మనా వానరేణ హ్యవిజ్ఞాయ తవ వీర్యం మహాబల. మహాబలవంతుడవైన ఓ రాజా, దురాత్ముడైన వానరుడు నీ పరాక్రమను గూర్చి తెలియక ప్రవేశింపశక్యముగాని నీ ఉద్యానవనమును విరిచివేశాడు. దుర్బుద్ధ్యేస్తస్య రాజేంద్ర తవ ప్రియకారిణః వధమాజ్ఞాపయ క్షిప్రం యథాసౌ విలయం వ్రజేత్. మహారాజా, నీకు అపకారం చేసిన ఆ దుర్బుద్ధి గల వానరుడు నాశనమును పొందినట్లు వెంటనే వానిని సంహరించుటకై ఆజ్ఞాపించుము. తచ్చుత్వా రాక్షసేంద్రేణ విసృష్టా భృచదుర్జయాః రాక్షసాః కింకరా నామ రావణస్య మనోనుగాః. రావణుడు ఆ మాటలు విని తన మనస్సును అనుసరించి ప్రవర్తించువారు జయింపశక్యము కానివారు అయిన కింకరులను రాక్షసులను పంపాడు. ఏషామసీతి సాహస్రం శూలముద్గర పాణినాం మయా తస్మిన్ మనోదేశే పరిఘేణ నిషూదితం. నేను ఆ వనమునందు శూలములు ముద్గరములు ధరించి వచ్చిన ఆ 80,000 కింకర్లను పరిఘతో చంపివేశాను. తేషాం తు హతశేషా ఏతే గత్వా లఘువిక్రమాః నిహతం చ మహత్సైన్యం రావణాయ చ చక్షిరే. ఆ రాక్షసుల్లో చావగా మిగిలిన వాళ్ళు శీఘ్రముగా పరిగెత్తి వెళ్ళి ఆ మహాసైన్యమంతా నశింప చేయబడింది అని రావణునికి తెలిపారు. తతో మే బుద్ధిరుత్పన్నా చైత్యప్రాసాదమాక్రమం తత్రస్థాన్ రాక్షసాన్ హత్వా శతం స్తంభేన వై పునః లలామభూతో లంకాయాః స వై విధ్వంసితో మయా. అప్పుడు నాకు ఒక ఆలోచన కలిగింది. అక్కడ ఉద్యానవనంలోని ప్రధానమైన చైత్ర ప్రాసాదమును ఆక్రమించి అక్కడ ఉన్న రాక్షసులను స్తంభంతో చంపి
లంకకే అలంకారమైన ఆ ప్రాసాదమును నశింపజేశాను. తతః ప్రహస్తస్య సుతం జంబుమాలినం మాదిశత్ రాక్షసైర్బహుభిః సార్ధం ఘోరరూపైర్భయానకైః. తర్వాత రావణుడు ఘోరములైన రూపములతో భయంకరులుగా ఉన్న అనేక రాక్షసులతో ప్రహస్తుని కుమారుడైన జంబుమాలిని ఆజ్ఞాపించాడు. తం మహాబల సంపన్నం రాక్షసం రణకోవిదం పరిఘేణాతి ఘోరేణ సోదయామి సహానుగం. మహాబలవంతుడు యుద్ధములో ప్రవీణుడు అయిన ఆ రాక్షసుని పరివార సహితముగా భయంకరమైన పరిఘతో సంహరించాను. తత్శ్రుత్వా రాక్షసేంద్రస్తు మంత్రిపుత్రాన్ మహాబలాన్ పదాతిబల సంపన్నాన్ ప్రాశయామాస రావణః. రాక్షసాధిపతి అయిన రావణుడు అతని మరణమును విని మహాబలవంతులైన మంత్రిపుత్రులను కాలిబంటులు సైన్యంతో పంపాడు. పరిఘేణైవ తాన్ సర్వాన్ నయామి యమసాదనం మంత్రిపుత్రాన్ హతాన్ శ్రుత్వా సమరే లఘు విక్రమాన్ పంచసేనాగ్రగాన్ శూరాన్ ప్రేషయామాస రావణః. నేను వారిని అందరినీ కూడా ఆ పరిఘతోనే చంపేశాను. రావణుడు శీఘ్రంగా పరాక్రమం చూపు ఆ మంత్రిపుత్రులు యుద్ధంలో మరణించారని విని శూరులైన 5 సేనానాయకుల్ని పంపించాడు. తానహం సహసూరాన్ వై సర్వాణీవాభ్యసూదయం తతః పునర్దశగ్రీవః పుత్రమక్షం మహాబలం బహుభీ రాక్షసైః సార్ధం ప్రేషయామాస రావణః. నేను సైన్య సహితముగా ఆ మంత్రిపుత్రులందరినీ చంపేశాను. అప్పుడు 10 తలలు గల రావణుడు మహాబలవంతుడు తన పుత్రుడు అయిన అక్షకుమారుని చాలామంది రాక్షసులతో కూడా పంపాడు. తం తు మందోదరీ పుత్రం కుమారం రణపండితం సహసాఖం సముత్క్రాంతం పాదయోచ్చ గృహీతవాన్ చర్మాసినం శతగుణం భ్రామయిత్వా వ్యపేషయం. మందోదరి పుత్రుడు యుద్ధములో నేర్పు కలవాడు అయిన ఆ అక్షయకుమారుడు కత్తి డాలు ధరించి ఆకాశంపైకి ఎగురగా హఠాత్తుగా అతని పాదాలు పట్టుకొని అనేక పర్యాయములు త్రిప్పి నేలకు వేసి కొట్టి ముద్ద అయ్యేటట్లు చేసేశాను. తమక్షమాగతం భగ్నం నిశమ్య స దశాననః తతః ఇంద్రజితం నామ ద్వితీయం రావణః సుతం వ్యాధిదేశ సుసంక్రుద్ధో బలినం యుద్ధ దుర్మదం. 10 తలలు గల ఆ రావణుడు యుద్ధమునందు అక్షకుమారుడు మరణించాడని విని చాలా కోపించిన వాడై బలవంతుడు యుద్ధములో చెడ్డ అహంకారము కలవాడు అయిన ఇంద్రజిత్తు అను మరొక కుమారుని పంపాడు. తచ్చాప్యహం బలం సర్వం తం చ రాక్షసపుంగవం నష్టౌజసం రణే కృత్వా పరం హర్షముపాగమం. నేను యుద్ధంలో ఆ సైన్యాన్నంతా జయించి రాక్షస శ్రేష్ఠుడైన ఇంద్రజిత్తును కాంతి విహీనునిగా చేసి చాలా సంతోషాన్ని పొందాను. మహతాపి మహాబాహుః ప్రత్యయేన మహాబలః ప్రేషితో రావణేనైవ సహ వీరైర్మదోత్కటైః. మహాబాహు మహాబలశాలి అయిన ఆ ఇంద్రజిత్తును గర్వముతో తీవ్ర స్వభావులైన వీరులతో కూడా ఎంతో నమ్మకంతో రావణుడే పంపించాడు. సోవిషహ్యం హి మాం బుద్ధ్వా స్వం బలం చావమర్దితం బ్రహ్మేణాస్త్రేణ సతు మాం ప్రాబధ్నాచ్ఛాతివేగితః. ఆ ఇంద్రజిత్తు తన సైన్యము నశించిపోవట చూసి నేను ఎదిరింపశక్యము కాని వాడను అను విషయాన్ని కూడా తెలుసుకొని ఎక్కువ వేగాన్ని చూపుతూ నన్ను బ్రహ్మాస్త్రంతో బంధించాడు. రజ్జుభిజ్జాభి బంధంతి తతో మాం తత్ర రాక్షసాః రావణస్య సమీపంచ గృహీత్వా మాముపానయన్. తర్వాత రాక్షసులు అక్కడ నన్ను పట్టి తాళతో కట్టి రావణుని దగ్గరికి తీసుకుని వెళ్ళారు.
దృష్ట్వా సంభాషితచ్చాహం రావణేన దురాత్మనా పృష్టచ్చ లంకాగమనం రాక్షసానాం చ తం వధం. దురాత్ముడైన రావణుడు నన్ను చూసి మాట్లాడాడు. నీవు లంకకు ఎందుకు వచ్చావు? రాక్షసులను అలా ఎందుకు వధించావు అని ప్రశ్నించాడు. తత్సర్వం చ మయా తత్ర సీతార్థమితి జల్పితం తస్యాస్తు దర్శనాకాంక్షీ ప్రాప్తస్త్వద్భవనం విభో మారుతః సౌరసః పుత్రో వానరో హనుమానహం. నేను ఈ పనులన్నీ సీత కొరకే చేసితిని అని నేను చెప్పాను. రాక్షసరాజా, సీతను చూడాలని నీ భవనానికి వచ్చాను. నేను వాయుదేవుని ఔరుసపుత్రుడను, వానరుడను. నా పేరు హనుమంతుడు. రామదూతం చ మాం విద్ధి సుగ్రీవ సచివం కపిం సోహం దౌత్యేన రామస్య త్వస్సకాశమిహాగతః. వానరుడనైన నేను రాముని దూతను, సుగ్రీవుని సచివుడను. నేను రాముని దౌత్యమును పురస్కరించుకొని ఇక్కడికి వచ్చాను. సుగ్రీవస్య మహాతేజాః స త్వాం కుశలమబ్రవీత్ ధర్మార్థకామసహితం హితం పద్యమువాచ చ. మహాతేజస్శాలి అయిన సుగ్రీవుడు నీ కుశలమును అడిగినాడు. ధర్మ అర్థ కామములకు అనుకూలమైన లాభకరమైన హితవచనము కూడా చెప్పినాడు. వసతో ఋష్యమూకే మే పర్వతే విపులద్రుమే రాఘవో రణవిక్రాంతో మిత్రత్వం సముపాగతః. ఉన్నతములైన వృక్షములతో నిండిన ఋష్యమూక పర్వతమునందు నివసించుచుండగా యుద్ధములో గొప్ప పరాక్రమము గల రాముడు నాకు మిత్రుడైనాడు. తేన మే కథితం రాజ్ఞా భార్యా మే రక్షసాహృతా తత్ర సాహాయ్యమస్మాకం కార్యం సర్వాత్మనా త్వయా. రాజైన ఆ రాముడు నాతో ఇలా పలికాడు. నా భార్యను రాక్షసుడు అపహరించాడు. నీవు ఆ విషయంలో నాకు సర్వ విధాలా సహాయం చేయాలి. మయా చ కథితం తస్మై వాలినస్య వధం ప్రతి తత్ర సాహాయ హేతుర్మే సమయం కర్తుమర్హసి. నేను కూడా వాలివధను కూర్చి ఆ రామునకు తెలిపి నీవు ఆ విషయంలో నాకు సహాయం చేయాలి అని అతన్ని కోరాను. వాలినా హృతరాజ్యేన సుగ్రీవేణ మహాప్రభుః చక్రేగ్నిసాక్షికం సఖ్యం రాఘవః సహ లక్ష్మణః. సుగ్రీవుని రాజ్యమును వాలి హరించాడు. అట్టి సుగ్రీవునితో మహాప్రభువు లక్ష్మణ సమేతుడు అయిన రాముడు అగ్నిసాక్షిగా స్నేహం చేశాడు. తేన వాలినముత్పాట్య శరేణైకేన సంయుగే వానరాణాం మహారాజః కృతః సప్లవతాం ప్రభుః. ఆ రాముడు యుద్ధములో ఒక్క బాణం చేత వాలిని చంపి వానర ప్రభు అయిన సుగ్రీవుని వానరరాజుగా చేశాడు. తస్య సాహాయమస్మాభిః కార్యం సర్వాత్మనా త్విహ తేన ప్రస్తాపితస్తుభ్యం సమీపమిహ ధర్మతః. ఇప్పుడు మేము ఆ రామునకు సర్వ విధాలా సహాయం చేయవలసి ఉన్నది. అందుచేతనే ఈతని ధర్మానుసారంగా నీ వద్దకు పంపుతున్నాను. క్షిప్రమానీయతాం సీత దీయతాం రాఘవాయ చ ఏవన్నా హరయో వీర విధమంతి బలం తవ. వీరులైన వానరులు నీ సైన్యాన్ని నశింపచేయటానికి ముందుగానే నీవు శీఘ్రంగా సీతను తీసుకొని వచ్చి రామునికి ఇచ్చివేయి. వానరాణాం ప్రభావో హి నకేన వీతః పురా దేవతానాం సకాశం చ ఏ గచ్చంతి నిమంత్రితాః. ఏ వానరులు పిలిస్తే దేవతల దగ్గరకు కూడా వెళ్ళెదరో అట్టి వానరుల ప్రభావము తెలియని వారు ఎవరు? ఇతి వానరరాజస్త్వామాహేత్యాభిహితో మయా మమైక్షత తతః క్షుద్రచక్షుషా ప్రదహన్నివ. వానరరాజైన సుగ్రీవుడు నీతో ఇలా చెప్పాడు అని నేను చెప్పగానే అతడు కోపించి నేత్రముతో కాల్చుచున్న వాడి వలె నన్ను చూశాడు.
తేన వధ్యోహమాజ్ఞప్తో రక్షసా రౌద్రకర్మణా మత్ప్రభావమవిజ్ఞాయ రావణేన దురాత్మనా. భయంకరమైన కర్మగల రాక్షసుడు, దురాత్ముడు అయిన ఆ రావణుడు నా ప్రభావం ఎలాంటిదో తెలుసుకొనక నన్ను చంపవలసిందిగా ఆజ్ఞాపించాడు. తతో విభీషణో నామ తస్య భ్రాతా మహామతిః తేన రాక్షసరాజోసౌ యాచితో మమ కారణాత్. తర్వాత గొప్ప బుద్ధి గల విభీషణుడను రావణుని సోదరుడు నా నిమిత్తమై ఆ రాక్షసరాజుని ప్రార్థించాడు. నైవం రాక్షస శార్దూల త్యజ్యతామేష నిశ్చయః రాజశాస్త్ర వ్యపేతో హి మార్గః సేవ్యతే త్వయా. ఓ రాక్షస శ్రేష్ఠ, ఇలా చేయకూడదు. ఈ నిశ్చయము విడిచిపెట్టు. నీవు రాజశాస్త్రమునకు విరుద్ధమైన మార్గముని అనుసరిస్తున్నావు. దూతవధ్యాన దృష్టా హి రాజశాస్త్రేషు రాక్షస దూతేన వేదితవ్యం చ యథార్థం హితవాదినా. రావణ, రాజశాస్త్రాలలో దూతలను చంపట అనేది కనపడదు. హితమును చెప్పే దూత యథార్థమును తెలుసుకొనవలెను. సుమహత్యపరాధేపి దూతస్యాతుల విక్రమా విరూపకరణం దృష్టం నవధోస్तीति శాస్త్రతః. సాటిలేని పరాక్రమం గలవాడా, ఎంత అపరాధం చేసినా సరే దూతకు ఏదైనా వైరూప్యము అవయవ ఖండనాదికము చేయటం శాస్త్రంలో చెప్పబడింది, కానీ దూతను చంపుట విధింపబడలేదు. విభీషణేనైవ ముక్తో రావణః సందిదేశతాన్ రాక్షసానేతదేవాస్య లాంగూలం దహ్యతామితి. రావణుడు విభీషణుని మాటలు విని ఈతని తోక కాల్చివేయుడు అని రాక్షసుల్ని ఆజ్ఞాపించాడు. తతస్తస్య వచశ్రుత్వా మమ పుచ్చం సమంతతః వేష్టితం శణవల్కైశ్చ జీర్ణైః కార్పాసజైః పటైః. ఆ రావణుని మాటలు వినిన వెంటనే రాక్షసులు జనపనార గుడ్డలతోనూ చినిగిపోయిన నూలు బట్టలతోనూ నా తోక అంతటా చుట్టబెట్టారు. రాక్షసాః సిద్ధసన్నాః తతస్తే చండ విక్రమాః తదా దహ్యంతమీ పుచ్చం నిఘ్నంతః కాష్టముష్టిభిః బద్ధస్య బహుభిః పాశైర్యంత్రి తస్య చరాక్షసైః. సంనాహములను పూర్తి చేసిన తీవ్రమైన పరాక్రములు గల ఆ రాక్షసులు నన్ను కర్రలతోనూ పిడికళ్లతోనూ కొడుతూ అనేకములైన పాశములచే బంధింపబడి రాక్షసుల చేత కదలకుండా చేయబడిన నా పుచ్చమును కాల్చారు. తతస్తే రాక్షసాః శూరా బద్ధం మమాగ్ని సంవృతం అఘోషయాన్ రాజమార్గే నగరద్వారమాగతః. తర్వాత శూరులైన ఆ రాక్షసులు బంధింపబడి అగ్నిచే చుట్టబడిన నన్ను నగరద్వారం వద్దకు తీసుకొని పోయి నన్ను గూర్చి రాజమార్గములో ఘోషణ చేశారు. తతోహం సుమహద్రూపం సంక్షిప్య పునరాత్మనః విమోచయిత్వా తం బంధం ప్రకృతిస్థః స్థితః పునః ఆయసం పరిఘం గృహ్య తాని రక్షాంశ సూదయం. తరువాత నేను చాలా పెద్దదైన రూపాన్ని మరలా చిన్నదిగా చేసి ఆ బంధాన్ని విడిపించుకొని స్వాభావిక స్థితిని పొంది మరలా ఆ ఇనుప పరిగను తీసుకొని ఆ రాక్షసులందరినీ చంపేశాను. తతస్తన్నగరద్వారం వేగేన ప్లుతవాహనం పుచ్చేన చ ప్రదీప్తేన తాం పురీం సాట్టగోపురాం హామ్యః మసంభ్రాంతో యుగాంతాగ్నిరివ ప్రజాః. తర్వాత నేను వేగంగా ఆ నగరద్వారంపైకి దుమికాను. ప్రజ్వలిస్తున్న పుచ్చం చేత రుజువులతోనూ ప్రాకారాలతోనూ గోపురాలతోనూ కూడిన ఆ నగరాన్ని ప్రళయకాలమునందలి అగ్ని ప్రజలను దహించి వేసినట్లు ఏమాత్రమూ కంగారపడక కాల్చివేశాను. వినష్టా జానకీ వ్యక్తం నహ్యదగ్ధః ప్రదృశ్యతే లంకాయాం కచ్చిదుద్దేశః సర్వా భస్మీకృతా పురీ.
నా బుద్ధి వైపరీత్యముచే ఈ కార్యము చెడిపోయిన పక్షాన ఇప్పుడు నేను కూడా ఇక్కడే ప్రాణత్యాగం చేయటం మంచిది. దహతా చ మయా లంకాం దగ్ధా సీతా న సంశయః రామస్య హి మత్కార్యం మయేద విదధీకృతం. లంక కాలిపోయింది కాబట్టి సీత కూడా కాలిపోయే ఉంటుంది, సందేహం లేదు. నేను రాముని ఈ మహాకార్యాన్ని వ్యర్థం చేశాను. ఇతి శోక సమావిష్ట చింతామహముపాగతః అథాహం వాచమశ్రౌషం చారణానాం శుభాక్షరాం జానకీన చ దగ్ధేతి విస్మయోదంతభాషిణాం. ఈ విధంగా శోకక్రాంతుడనైన నేను చింత పొందాను. తర్వాత జానకి దహింపబడలేదు అని ఆశ్చర్యముతో మాట్లాడుతున్న చారణుల మంగళకరములైన అక్షరములు గల వాక్కులు విన్నాను. తతో మే బుద్ధిరుత్పన్నా శ్రుత్వా తామద్భుతాం గిరం అదగ్ధా జానకీత్యేవం నిమిత్తైచ్ఛోపలక్షిత. ఆశ్చర్యకరమైన ఆ మాటలు విన్న పిమ్మట నాకు జానకి దహింపబడి ఉండదు అని ఆలోచన కలిగింది. కొన్ని శుభశకులను బట్టి కూడా అలా ఊహించాను. దీప్యమానే తులాంగూలే నమాం దహతి పావకః హృదయం చ ప్రహృష్టం మే వాతాః సురభిగంధినః. నా తోక కాల్చబడుతున్నను అగ్ని నన్ను దహించుటలేదు, నా హృదయము కూడా సంతుష్టంగా ఉన్నది. వాయువులు మంచి గంధాన్ని ప్రసరింపచేస్తున్నాయి. తైర్నిమిత్తైశ్చ దృష్టార్థైః కారణైశ్చ మహాగుణైః ఋషివాక్యైశ్చ సిద్ధార్థైరభవం హృష్టమానసః. పూర్వము సఫలములుగా చూపబడిన ఆ శకునముల చేతను గొప్ప గుణముల గల కారణముల చేతను తప్పక యథార్థములైన ఋషుల వాక్యముల చేతను నా మనస్సు సంతోషించింది. పునర్దృష్ట్వా చ వైదేహీం విసృష్టచ్చ తయా పునః తతః పర్వతమాసాద్య తత్రారిష్టమహం పునః ప్రతిప్లవన మారేభే యుష్మద్దర్శన కాంక్షయా. సీతాదేవిని మరలా చూసి ఆమె అనుజ్ఞ పొంది పిమ్మట అరిష్ట పర్వతమును మరలా పొంది మిమ్మల్ని చూడాలనే కోరికతో మరల ఎగురుటకు ప్రారంభించాను. తతః పవనచంద్రార్క సిద్ధగంధర్వ సేవితం పంధాన మహమాక్రమ్య భవతో దృష్టవానిహ. తర్వాత నేను వాయు చంద్ర సూర్య సిద్ధ గంధర్వులచే సేవింపబడు ఆకాశ మార్గమును అవలంబించి ఇక్కడ మిమ్మల్ని చూశాను. రాఘవస్య ప్రభావేణ భవతాం చైవ తేజసా సుగ్రీవస్య చ కార్యార్థం మయా సర్వమనుష్ఠితం. రాముని ప్రభావము చేత మీ తేజస్సు చేత సుగ్రీవుని కార్యము సాధించుటకు నేను అన్ని పనులు చేశాను. ఏతత్సర్వం మయా తత్ర యథావదుపాదితం అత్ర యన్న కృతం శేషం తత్సర్వం క్రియతామితి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే అష్టపంచాశః సర్గః. నేను అక్కడ ఈ కార్యములనన్నిటినీ తగు విధంగా చేశాను. నేను చేయగా మిగిలిన కార్యమంతా చేయండి.